పెంచాలి, సమయం తగ్గించాలి. ఏంటి మీ గోల ఇక్కడ? మేము ఆపం, మాది గోల కాదు, మేము ధర్నా చేస్తున్నాం. ధర్నా లేదు గిర్నా లేదు, కొంచెం వెళ్తారా? లేకపోతే వెళ్ళకపోతే నా నాటికి పని చెప్తాను. మీరు కొంచెం వెళ్ళలేదనుకో ఆఖరిసారి అడుగుతున్నాను, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాల్సి ఉంటుంది. పర్లేదు, మీరు మళ్ళీ ఇలా కాదు అసలు. వదులు. మమ్మల్ని కొట్టే ధైర్యం మీకు ఎంత వచ్చింది? నేను పోలీస్ అధికారిని, నేను కొట్టే హక్కు నాకు ఉంది. ఎందుకు కొడతారు? ఎందుకంటే నేను నీకన్నా పై అధికారిని కాబట్టి. మమ్మల్ని కొట్టే అర్హత ఎవరికీ లేదు. అర్హత గిరహత నుంచి మాట్లాడు మాపు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మేము వెళ్ళాం. వెళ్ళకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. పర్లేదు, రేపు మీ ముగ్గురు కోర్టుకి రండి, మీ పని మీ సంగతి అక్కడ చూసుకుంటాను. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నాం, తర్వాత ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి. ఏంటి మీ బాధ, ఏంటి మీ సమస్య? ఏమిటమ్మా? నమస్కారం జడ్జి గారు. జడ్జి గారు, మేము కార్మికులు. మాకు కుటుంబంతో గడిపే సమయం అసలు ఉండట్లేదు. 23 గంటలు ఫ్యాక్టరీలో పనిచేస్తాం. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము వాళ్ళతో గడిపే మాకు సమయం ఇప్పించండి. అలాగే మా జీతం కూడా పెంచాలి. ఏంటయ్యా వాళ్ళు చెప్పేది? అబద్ధం అంటున్నాను. ఆపండి, ఆపండి, మీ ప్లేస్కి ముందు మీరు వెళ్ళండి. ఎందుకు అలా గొడవలు ఆడుకుంటున్నారు? కోర్టుకు అనేది గొడవలు ఆడుకోవడం కాదమ్మా. సాక్ష్యాలు ఉండాలి, ఆధారాలు ఉండాలి. అలాగైతేనే కోర్టు తీర్పు ఇవ్వగలదు. మీరేమైనా ఆధారాలు ఇచ్చారా? ఆధారం పరిశీలించగా పని సమయం 23 గంటలు, జీతం 100 రూపాయలు ఇస్తున్నారు. ఇది పేదలకి సరిపోవడం లేదని కోర్టు నిర్ణయించింది. పని సమయం 8 గంటలు, ధర 120 ఎక్కువ ఇవ్వాలని కోర్టు నిర్ణయించుకుంది. ఇకపైన మీరు వాళ్ళకి తక్కువ ధర ఇచ్చిన, 8 గంటల కన్నా ఎక్కువ పని చేయించిన 5 నెలలు జైలు శిక్ష, 500 జరిమానా కట్టవలసిన అవసరం ఉంటుంది. కోర్టు నిర్ణయించింది ఏంటంటే పేదలకు 8 గంటల కన్నా ఎక్కువసేపు పని చేయకూడదు, 120 రూపాయలు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని కోర్టు నిర్ణయించింది. దిస్ ఈజ్ మై ఆర్డర్. న్యాయంగా పోరాడదాం, విజయాన్ని సాధిద్దాం, నిజాయితీని గెలిపిద్దాం, ప్రయత్నిద్దాం. అందరికీ మే డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు.